తెలంగాణలో చూస్తున్నారు కదండి రేవంత్ రెడ్డి ఎవరు పరిపాలన చేసినా గట్టినే ఉన్నది, ఎవరు చేసినా గట్టినే ఉన్నది. అంటే రైతులకి రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ నాకైతే ఏం చేయలేదు, మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఏం చేయలేడు ఇప్పటికైతే. ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇస్తుడు పిరి కరెంట్ అయితే ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు పడ్డాయి. భరోసా అవన్నీ ఉంటుండే. ఉండే, అవును. మరి ఇప్పుడు అవన్నీ వస్తున్నాయా? వస్తలేవు. ఓకే. అంటే ఆయన పరిపాలన నచ్చిందా మీకు? ఈయన పరిపాలన ఎవరికైనా గదే ఉంది కదా. ఇప్పుడు ఆయన కదా 100 ఎకరాలు ఆయనకి వేసాడు, ఈయన అందరికి వేస్తాడు. ఎవరైనా గంతే ఉన్నాడు. మోడీ అయితే అది గుంటున్నా 4,000 వేసేస్తున్నాడు. మోడీ పవర్తో మంచిగా ఉంది. మోడీ ప్రభుత్వం మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి పథకాలు ఇస్తా అని చెప్పిండు. మరి మీకు ఎన్ని పథకాలు ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే. మరి పథకం వచ్చినట్టే సన్న బియ్యము ఆడొక 3 అయితే చేశాడు అంతే. ఇంక అది లేడీస్ కు ఇస్తా అన్నాడు పెన్షన్, అవి ఇవ్వలేడు. అంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక ఇస్తానంటుండు కదా. ఇక బడ్జెట్ వచ్చినాక ఆయనగా దిగిపోతాడు కదా. బడ్జెట్ వచ్చినాక ఆయనగా దిగిపోతాడు. అయిపోయింది, టైం అయిపోయింది అంటాడు. అప్పులు కట్టడానికే టైం సరిపోతుంది అని అంటుండే కదా. మరి మాకు బస్ వచ్చేసి